హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. దేవుడి కోసం అయితే మన వినాయక చవితికి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇవే అండి బత్తాయిలు. ఇంకా ఇవి అలాగే ఫ్రిడ్జ్లో ఉండిపోతూ ఉంటే చూసి మనసు ఆగట్లేదు. దీంతో ఏదో ఒకటి చేయాలనేసి ఈరోజు అయితే బత్తాయి పని అయితే పడుతున్నాను. అదే అండి జ్యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో దీనికోసం నేను ఎటువంటి మిషన్స్ అండి ఏది వాడట్లేదు, చేతితోనే పిండుతున్నాను. ఒక బౌల్లోకి ఇలా మనకు కావాల్సిన బత్తాయికాయలు తీసుకొని సగానికి కోసుకొని ఇలా బౌల్లో అయితే మొత్తం జ్యూస్ని అయితే పిండేస్తున్నాను. స్టైనర్ తీసుకొని ఇందులోకి మనం ఐస్ ట్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోండి. అలాగే అయితే తాగాలనిపించదు, కొంచెం చప్పగా ఉంటుంది. కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ షుగర్ వేసుకోకుండానే తాగాలి. తర్వాత చల్లగైన తర్వాత లేదా ఐస్ ట్యూబ్స్ వేసుకొని ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగితే బత్తాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సర్లే కానీ ఇంతవరకు చూసారు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.